Brothers and sisters, we are very much thankful to the Lord for giving us another opportunity in spite of various impediments and evil forces trying to evade us from having this program, but nevertheless we thank and praise God for His triumphant victory in giving us this blessed opportunity. ప్రియమైన సహోదరులందరూ కూడా దేవుని నామంలో శుభం తెలియజేస్తున్నాం. అనేకమైన లోపములు, అనేకమైన అభ్యంతరాలు, అనేకమైన ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు విజయవంతంగా ఈ యొక్క అవకాశాన్ని మీతో కలుసుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తాం. Being the Sunday, the worship day, the resurrection day of the Lord, we intend to worship and glorify the name of the Lord by ascribing His attributes and also by giving glory unto what He has done. ఆదివారం దినము, పునరుద్ధాన దినము, దేవుడు మన పట్ల ఏం చేసినాడో, ఆయన గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని లెక్కించుకుంటూ ఆయనను మహింపరిచి దేవుని ఆరాధించడం ప్రయత్నిస్తాం. That's a very good practice for a Christian, and it is also a scriptural practice. అది ఒక క్రైస్తవునికి చాలా చక్కటి అభ్యాసము, అది లేఖనానుసారమైన అభ్యాసము. And we need to continue this practice, and we need to keep this practice going in your life and my life. ఇది నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఈ యొక్క అలవాటు లేకపోతే అభ్యాసం అనేది మనం కొనసాగిస్తూ రావాలి. And it is really appreciable for every Christian to have this kind of habit. ఇటువంటి అభ్యాసము ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండడం అనేది చాలా అభినందనీయం అని చెప్పొచ్చు. For this morning devotion, God has driven us towards Psalm 9. ఉదయకాల ధ్యానం కొరకు దేవుడు మనల్ని 9వ కీర్తన వైపు ప్రోత్సహిస్తూ వచ్చాడు. Psalm 9, first 8 verses and 10 and 11 verses we will read. 9వ కీర్తన మొదటి 8 వచనాలు, 10, 11 వచనాలు చదువుతున్నాను. Brother will read, kindly observe in the Bible. నేను తెలుగులో చదువుతాను, దయచేసి మీ బైబిల్లో గమనించవలసింది మనం చేస్తున్నాను. 9వ కీర్తన. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదును. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదును. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించదును. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించరు. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. 10, 11 వచనాలు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సీయోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి. Shall we look to the Lord for His help and revelation, for Him to give us His words and thoughts for this morning? ఉదయకాలం ధ్యానం కొరకు దేవుడు తన తలంపులు మనకు అనుగ్రహించినట్టు, తన ప్రత్యక్షత కొరకు, తన కృపా సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. కృపగల, శక్తిగల, అద్భుతకరుడా, never failing, never changing, living and loving Savior, ఎన్నడూ మారని, మార్పు చెందని, జీవం గల సజీవుడైన దేవా, and praise Thee for remembering us and keeping us in the land of living. మమ్మల్ని సజీవుల దేశంలో ఉంచి మనం జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. Also putting us a shield around us and protecting us from this dreadful virus which is prevailing across the globe. ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ఈ యొక్క తెగుల నుంచి మీ యొక్క కంచెను వేసి మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు. Lord, our hearts are lifted up with thanksgiving and praises for only these things that Thou hast kept us without any infection to be effective upon us. ప్రభువా, మరి మేము కృతజ్ఞతాస్తుతులు మా హృదయం ఎత్తి ప్రభువా ఈ యొక్క ఎటువంటి తెగులు మాకు సంబంధించిన కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. Father, little time we want to meditate upon Thy word so that we will worship Thee in a meaningful way. Lord, give us Thy eternal words from heavenly places. కొద్దిసేపు ప్రభువా మిమ్మల్ని అర్థవంతంగా ఆరాధించినట్లు మీ యొక్క వాక్యం ధ్యానించకుండా పరలోక స్థలం నుంచి కావాల్సిన వాక్కును మాకు దయచేయండి. As far as I am a wretched person and a wicked person, Lord, Thou may anoint me with Thy precious blood, sanctify me, cleanse me, wash me. The live flying coal from the altar has been mentioned in Isaiah chapter 6. It may touch my lips
sanctify me, and use me as seemeth as good in thy sight. తండ్రి మరి ఒకసారి నేనైతే దౌర్భాగ్యం దృష్టిని ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి కడిగి శుద్ధి చేసి ఆ యొక్క బలిపీఠం మీద నుండి కారు నిప్పుతో యెషయా 6 అధ్యాయం ప్రకారము మా యొక్క పెదవులు ముట్టి మీ దృష్టికి అనుకూలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. Grant both of us utterance from heavenly places, hiding us under thy wings, so that our words may be loud and clear. మమ్మల్ని ఇద్దరిని కూడా మీ బలమైన రెక్కలకి దాచుకుంటున్నాం ప్రభా తండ్రి. మా మాటలు బిగ్గరగా స్పష్టంగా ఉన్నట్లు పరలోకం నుంచి కావాల్సిన వాక్కును అనుగ్రహించండి. Heavenly Father, 2 Samuel chapter 23 verse 2 may be true on behalf of both. 2 సమూయేలు 23:2 ఇద్దరు పక్షంగా మీరు రుజువు చేయండి ప్రభా. By thy spirit we may speak and our mouth may be filled. మీ ఆత్మ ద్వారా మేము మాట్లాడినట్లు మా నోటిని మీరు నింపండి ప్రభా. Thy word may be found in both of our tongues. మీ యొక్క మాటలు మా ఇద్దరు నాలుక మీద కనబట్టకు సహాయం చేయండి. And it may be edifying to the listeners and also to the viewers, so that Lord, they would be lifted up in spirit and grant their thanksgiving and praises and adoration and bring it as a sweet smelling savor at thy footstool. వినువారు చూచు వారికి మేలుకరంగా ఉన్నట్లు తద్వారా తండ్రి పురికొల్పబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి పరిమళ సువాసన గల ఆరాధన అర్పించడానికి సహాయం చేయండి. And our hearts may be filled with joy, for we have been worshipping the Lord in spirit and in truth. మేము ఆత్మతో సత్యంతో ఆరాధించినాం అని చెప్పేసి మా యొక్క హృదయములు సంతోషంతో నిండి ఉండడానికి సహాయం చేయండి. Lord, give us thy grace on all these technical things, that there may not be any kind of snack. Lord Father, we rebuke the powers of evil in the resurrected name of Lord Jesus Christ to give us victory over all these instruments and technological things, so that there may not be any kind of impediment, but there may be a free flow of this broadcast. తండ్రి మరి ఒకసారి సాంకేతిక పరికరాలన్నీ కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాం. ఎటువంటి లోప్యము ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరే సహాయం చేస్తారండి. పునరుద్ధరణ యేసు నామములో సాతాను మీద విజయాన్ని మేము ఎత్తిపట్టుకుంటున్నాం ప్రభావ. మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. Father, our eyes are upon thee as we seek thy help in continuing this ministry. Grant us thy grace and victory, so that we would triumph in this ministry and glorify thy name. ఈ పరిస్థితుల్లో కొనసాగినట్లు మా కళ్ళన్ని ప్రభావ దృష్టంతో మీ మీద ఉంది ప్రభావ. విజయవంతంగా దీంట్లో ముందు కొనసాగటకు మీరే సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాం. I am unworthy, thou hast made us worthy through thy precious blood by sanctifying us. నేను ఇంత అయోగ్యుణ్ణి మీ యొక్క ప్రశస్త రక్తం ద్వారా పవిత్రపరిచి యోగ్యంగా చేసినందుకు మీకు వందనాలు. This earthen vessel, thou may fill us with the riches of thy glory. ఈ మంటి ఘటంలో మీ మహిమేషంతో నింపండి ప్రభావ. That may satisfy the listeners, and also they may bring up great worship at thy footstool. విని వారికి ఆత్మ తృప్తి కలిగి గొప్ప ఆరాధన మీ పాదపీఠం మీద అర్పించడానికి సహాయం చేయండి. Putting ourselves into thy blessed hands, for we ask this prayer with thanksgiving in the precious and mighty name of Lord and Savior Jesus Christ. మమ్మల్ని మీ దీవించేస్తారు కాబట్టి చెప్తూ ఈ ప్రార్థన కృతజ్ఞతతో యేసుక్రీస్తు ప్రశస్తమైన శక్తిగల నామంలో ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. Psalm 9 is a classic and a wonderful psalm written by King David. 9వ కీర్తన అనేది దావీదు రాజు రాసిన చాలా చక్కటి అద్భుతమైన కీర్తన చెప్పవచ్చు. He was not yet a king at the time, but he was just a victor by defeating Goliath in the valley of Elah. అప్పటికి తను ఇంకా రాజు కాలేదు కానీ ఏలాలోయలో గొలియాతును జయించి గొప్ప విజయం సాధించిన దేశాలు. Any person who gets that kind of success at a very young age, in his late teenage, that is 17 and between 19 years, if he gets that kind of fame, what he tries to do is he wants to promote himself. But here is a man writing a praise unto the Lord. గమనిస్తే 17-19 సంవత్సరాల వయసులో అంత గొప్ప విజయం సాధించిన ఏ యవనస్తుడైనా తను తాను చూపించుకోవడానికి తను తాను ప్రచురపరచుకోవడానికి ఇష్టపడతాడు కానీ ఇక్కడ ఒక వ్యక్తి తన దేవుని స్తుతిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. Begins this wonderful psalm with beautiful words saying that I will praise thee, O Lord, with my whole heart. అద్భుతమైన కీర్తన తన చక్కటి మాటతో నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించాలని మాట ఆరంభిస్తున్నట్టు. And if you see in Latin version, it was earlier, way back about 1,000 years back, our Bibles were in Latin, and in Latin version, if you see, for this I will praise you, Lord, there is a wonderful word written called Dominus. గమనిస్తే ఈ లాటిన్ భాషలో మన బైబిల్ మన భాషలో కాకుండా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ లాటిన్ భాషలో రాయబడింది. దాంట్లో డొమైనర్స్ అనే పదం వాళ్ళు వాడుకోవచ్చు. Dominos meaning Lord the superior.
డొమైన్ డొమినెన్స్ అంటే సర్వోన్నతుడైన ప్రభువు అని అర్థం. This is the Lord who is superior than everyone. ఆయన అందరికంటే సర్వోన్నతమైన దేవుడు. ఆయన Lord, what is your Goliath this morning? క్రీడా నీకు ఉదయకాలం నీకున్న గొలియాత్ ఏంటి? Is it a trouble? Is it an issue? Is it a financial matter? Is it any family problem? What is your Goliath this morning? అది నీకు ఒక సమస్యనా, నీకు కష్టమా, ఆర్థిక ఇబ్బందా? ఉదయకాలము నీ గొలియాత్ ఏమై ఉంటుంది? Here is a God who is superior than everything, who is willing to deliver you. And that Lord we have gathered to worship this morning. ఇక్కడ దేవుడున్నాడు, అన్నిటికంటే ఉన్నతమైన దేవుడు. ఆయన విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దేవుని ఆలయించడం ఉదయకాలం కోరుకున్నాము. In Psalm 9 verse 1, the psalmist says like this, I will praise thee, O Lord, with my whole heart. That is, we have seen the Lord God who is superior than everybody. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించానంటే అందరికంటే పైన దేవుడిని చెప్తున్నాడు. And with my whole heart will I show forth all thy marvelous works. అక్కడ యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదును అంటున్నాడు. What is that marvelous work this man is remembering? ఈ వ్యక్తి జ్ఞాపకం చేసుకున్న అద్భుత కార్యములు ఏంటవి? We often try to forget this thing that before the existence of King David, God has chosen him to be the man of his own heart. We see that 1 Samuel chapter 13 verse 14. మనం గమనిస్తే ఈ వ్యక్తి యొక్క విజయానికి ముందే 1 సమూయేలు 16వ అధ్యాయం గమనిస్తే అప్పటికే దేవుడి వ్యక్తిని ఏర్పరచడం మనకు కనిపిస్తుంది. Before his birth, when in 1 Samuel 13, you will not see David's mentioning anywhere or everywhere, anywhere. అక్కడ ఆయన జన్మకు ముందు 1 సమూయేలు 13వ అధ్యాయంలో దావీదు గురించి ఎక్కడ రాయబడి ఉంటుందో మనకు కనబడదు. That means before his birth, God has chosen him to be such a psalmist and such a person and such a leader for the sake of God. అంటే ఆయన జన్మకు మునిపే అటువంటి విశేషాలుగా ఉంటారు, కీర్తనలుగా ఉంటారు. దేవుడు తను ఏర్పరచుకోవచ్చు. King David says, he calls his name the Lord God Jehovah. I will worship thee, I will praise thee. కాబట్టి దావీదు ఏమంటాడంటే దేవుడిని యెహోవాను స్తుతిస్తాను, ఆరాధిస్తాను చెప్పి చెప్తున్నాడు దావీదు. This marvelous selection of mine before my birth. కాబట్టి నేను పుట్టక మునిపే అద్భుతమైన రీతిగా నన్ను నువ్వు ఏర్పరచుకున్నావు చెప్పే విషయం జ్ఞాపకం. Lord, you and I are also not very ordinary. You and I were chosen before the formation of this world by our Lord Jesus Christ. Therefore, we need to worship. నీవు నేను కూడా సామాన్యులం కాదు కానీ జగత్తు పునాది వేయబడకుంటే దేవుడిని ఏర్పరచుకున్నాను కాబట్టి It was His plan in the dispensation of time to choose you and choose me in His will to make us His worshippers. కాబట్టి ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన చిత్తంలో నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుని ఆరాధిస్తాను. This man, he knows that God is there with him, who is superior than everybody, who is there with me. Therefore, he is not afraid to face a giant who is 9 feet 9 inches. కాబట్టి ఈయన అన్నిటికంటే ఉన్నతమైన దేవుడు కాబట్టి దేనికి నేను భయపడాల్సిన పని లేదని చెప్పేసి 9 అడుగులున్న ఆ గొలియాతు విషయంలో ఏమాత్రం భయపడుతున్నాను. Been around 5.5 feet, that means almost double the size. దాదాపు దావీదు 5.5 అడుగుల పొడవు ఉండొచ్చు. అంటే దావీదు కంటే గొలియాతు 2 ఎక్కువ పరిమాణంలో ఉన్నాడు. Afraid, knowing that God who is my superior. కాబట్టి భయపడలేదు, ఎందుకంటే అందరికంటే ఉన్నతమైన దేవుడు నాతో ఉన్నాడని చెప్పేసి. About 340 kilos in our weight. మన బరువులో చూస్తే 340 కిలోల బరువు ఉన్నాడు గొలియాతు. Lord, can we imagine 9 feet 9 inches height and 340 kgs of weight? A person, what could be his stature when he stands in front of us? 9 ఫీట్ల 9 ఇంచులు అంటే అంగుళాల పొడవున్న ఆ వ్యక్తి ముందు ఈ వ్యక్తి నిలబడ్డాడంటే ఆ యొక్క రూపం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. 140 kilos of weight and 9 feet and 9 inches, and very armor itself is of 80 kgs. Maybe the weight, maybe more weight than David. గమనిస్తే ఆ గొలియాతు యొక్క పరిమాణము 9 అడుగుల 9 అంగుళాలు ఉంటుంది. ఆయన బరువు 340 కిలోలు ఉంటుంది. ఆయన మోసే ఆ యొక్క యుద్ధ సామాగ్రి అది 80 కిలోలు అంటే దావీదు బరువు కంటే చాలా ఎక్కువ బరువులో ఉంటాడు. Armor meaning that a chained thing what he wears upon his body. That is what I am saying. I am not calling of spear and shield and all those things. Those are separate.
ఇవన్నీ డాలు బల్లెం ఇవన్నీ కాకుండా తను ముందు ధరించే ఆ యొక్క వస్త్రధారణలో ఉండే ఇనుప సంఖ్యలు చేయబడింది. దాని బరువు చెప్తున్నాను. మిగతా వాటి బరువులు Only 8 kgs. 80 కిలోలు. Very, very great warriors. They will have 1 kg spearhead, 1 kg. The spearhead, the head of the spear will be 1 kg. అయితే చాలా గొప్ప యుద్ధశూరులు ఏంటంటే ఆ యొక్క బల్లెము కొనలో ఉండే దాని బరువు 1 కిలో బరువు ఉంటుంది. దాన్ని మోస్తారు. The spearhead was 7 kg weight. అయితే గొల్యాతు మోస్తున్న ఆ యొక్క బల్లెం యొక్క దాని అంచులో ఉండే దాని బరువు 7 కిలోల బరువు. Everything extraordinary. అన్ని కూడా చాలా అసాధారణంగా ఉంటున్నాయి అక్కడ. He was not afraid because he knew that his God was able and capable of doing this. తన దేవుడు విడిపించడానికి సమర్థుడు అని చెప్పేసి దేనికి కూడా దావీదు భయపడలేదు. Psalm 41. 41వ కీర్తన చూస్తే Psalm 41. 41వ కీర్తన And verse 2. 2వ వచనం. 41:2 says, "The Lord will preserve him and keep him alive, and he shall be blessed upon the earth, and thou wilt not deliver him unto the will of his enemies." యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. Words of David, the great psalmist, the sweet psalmist of Israel, and these words are in experience to this fight with Goliath. That's what he writes in Psalm. దావీదు యొక్క మాటలు ఇశ్రాయేలు యొక్క గొప్ప మధురమైన కీర్తనకారుడు. గొల్యాతును చూసినప్పుడు ఇవన్నీ అనుభవించాల్సి ఉంది కాబట్టి అక్కడ భయపడ్డాడు. Our preserving Lord, therefore we worship. మనల్ని కాపాడే దేవుడు కాబట్టి ఆయన ఆరాధిస్తాము. And if you observe the title of this Psalm 19, 9వ కీర్తన యొక్క ఆ యొక్క పరిచయం మనం గమనిస్తే it's called Mutlabin. దానికి అక్కడ ముత్లబేను అని పేరు పెట్టింది. Mutlabin meaning death of a son or death of a fool. ముత్లబేను అంటే ఒక కుమారుని యొక్క చావు లేకపోతే ఒక మూర్ఖుని యొక్క మరణం అని చెప్పవచ్చు. Both things this man has experienced. 2 విషయాలు దావీదు అనుభవిస్తూ వచ్చాడు. And this Mutlabin leads to another Hebrew word called Alamoth. ముత్లబేను అంటే హీబ్రూలో అలామోత్ అనే పదానికి సంబంధించిన. If you want to understand Alamoth, you need to turn to Psalm 46. అలామోత్ అంటే మనకు అర్థం కావాలంటే 46వ కీర్తన చూడాలి. Just turn to Psalm 46. 46వ కీర్తన చూస్తే ఒకసారి Verse 1. మొదటి వచనం. What is the meaning of Alamoth? God is our refuge and strength, a very present help in trouble. అలామోత్ అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునేదగిన సహాయకుడు. In the day of trouble, one whom we can trust is our God, our Lord God Jehovah, who is the superior of everything. ఆపత్కాలంలో మనం నమ్ముకునేదగిన దేవుడు ఎవరంటే దేవుడైన యెహోవా. ఆయన అందరికంటే ఉన్నతుడు, సర్వోన్నతుడు. ఆయన The dominus, Lord God Jehovah. డొమైనస్ అనే దేవుడైన యెహోవా. ఆయన Therefore we worship him because he is our Lord, he is our refuge and strength, and very present help in time. ఆయన మన ప్రభువు, మన దేవుడు, మన ఆశ్రయకుడు, ఆపత్కాలంలో నమ్ముకునేదగిన సహాయకుడు. That takes us to Psalm 9 and verse 2. తర్వాత 9వ కీర్తన 2వ వచనం చూస్తే This year I will be glad and rejoice in thee. I will sing praises to thy name, O thou. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షిస్తున్నాను, నీ నామమును కీర్తించదను. Why does he praise him? ఎందుకు కీర్తిస్తున్నాడు? The one who defended him from the greatest evil. గొప్ప శత్రువైన వాడి నుంచి తను తాను కాపాడేది. He will defend all those who love him. ఎవరిని రక్షిస్తాడంటే తను ప్రేమించేవారు. All those who love him, he will. ప్రేమించే వారందరినీ కూడా ఆయన రక్షించాడు. This morning we will worship our Lord. Who is our Goliath? Who is our enemy? Who is our gigantic trouble and a hurdle this morning that God cannot remove? అయితే ఈ ఉదయకాలము మన జీవితంలో ఉన్న గొల్యాతు ఎవరు? గొప్ప ధీరుడైన గొల్యాతు ఎవరు? మనం జయించలేమనుకుంటున్న గొప్ప కష్టం ఏమై ఉంటుంది? Our defender, he defends us. ఆయన మనల్ని కాపాడువాడు, ఆయన కాపాడు. Turning to Psalm 5 and once again David's Psalm. ಮತ್ತು ತಿರುಗಿ 5వ కీర్తన గమనిస్తే దావీదు కీర్తన.
Psalm 5 and verse 11. 11వ వచనం 5వ కీర్తన. Let all those that put their trust in thee rejoice. Let them that ever shout for joy, because thou defendest them. Let them also that love thy name be joyfully. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. See, he is our defender, therefore we rejoice. ఆయన మనం కాపాడవాడు కాబట్టి ఆయన సంతోషిస్తాము. We will sing praises to his name because he defends us at any time. ఏ సమయంలో మనం కాపాడతారు కాబట్టి ఆయన నామానికి స్తుతి చెల్లిస్తాము. Therefore we glorify his name. కాబట్టి ఆయన నామాన్ని మహిమపరుస్తాము. Psalm 83. 83వ కీర్తన గమనిస్తే Psalm 83, 83వ కీర్తన verse 13. 13వ వచనము. My God, make them like a wheel as a stubble before the wind. 83వ కీర్తన 13. 13వ వచనం గమనిస్తే, నా దేవ సుడి తిరుగు ధూళి వలను గాలి ఎదుటి వగుడాకుల వలను వారిని చేయుము. What is he writing after the defeat or after the death of Goliath? He is saying that you made him like a stubble before the wheel. అక్కడ గొలియాతు మరణము లేపుడు ఓటమి తర్వాత ఆయన ఏం రాస్తున్నాడంటే వగుడాకుల వల్లే వారిని చేయమన్నాడు. Lord God, Jehovah, most high over all the earth. Like that he says. దేవుడైన యెహోవా అందరికంటే సర్వోన్నతుడు చెప్తున్నాడు, మహోన్నతుడు చెప్తున్నాడు. Most mighty. ఆయన నా ఆశ్రయము, నన్ను కాపాడవాడని చెప్తున్నాడు. Therefore we can defeat our enemy and we will praise thy name. కాబట్టి మన శత్రుడు ఓడించి ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తాం. Beloved, even your life and my life, whoever may be our enemy, it will be the result of that man also. Like a chaff, like a wind. Chaff. అయితే నీ జీవితంలో నా జీవితంలో శత్రువు ఎంత గొప్పవాడైనప్పటికీ ఆయన ఒక ధూళి వలె లేకపోతే మగడాకు అయిపోయింది. He is our defender. He is our refuge. He is our very present help. Therefore, worship. ఆయన మనల్ని కాపాడేవాడు, మన ఆశ్రయ దుర్గము, ఆపత్కాలంలో నమ్మకమైన సహాయకుడు కాబట్టి ఆయన ఆరాధిస్తాం. That makes us to go to verse 3 in Psalm 9. అది మనం 9వ కీర్తన 3వ వచనం చూడడానికి ప్రయత్నిస్తుంది. When mine enemies are turned back, they shall fall and perish at thy presence. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చున్నావు, నీవు సింహాసనాసీనుడిపై న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నావు. I don't think Telugu has got a right word. Maybe it is at the bottom or at the back, but it says that my enemies are turned their back. తెలుగులో 4వ వచనంలో ఉంటుంది, కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు. They will show their back in front of me because of my defender. Therefore I worship. నన్ను కాపాడు వాని బట్టి ఆయన నా ముందు వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. They will not be able to stand in front of me, and they shall fall, and therefore I will worship, because my Lord, my God is with me. నా దేవుడైన యెహోవా నన్ను కాపాడేవాడు కాబట్టి వారు నా ఎదుట నిలవలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు కాబట్టి నేను ఆరాధిస్తాను. Not only they will fall, but they will perish at thy presence. Not my presence, it is at thy presence. నీ సన్నిధిని వారు జోగుపడి నశించారు, నా సన్నిధిలో కాదు కానీ నీ సన్నిధిలో వారు నశించారు. Lord God, Jehovah, in thy presence they will perish. దేవుడైన యెహోవా నీ సన్నిధిలో వారు నశిస్తారు. Therefore we worship. కాబట్టి ఆయన ఆరాధిస్తారు. And it brings us to Psalm 9 and verse 4. 9వ కీర్తన 4వ వచనం చూస్తే, Our Lord, what does it say? That for thou maintained my right and my cause, thou sayest in the throne, judging right. తెలుగులో 3వ వచనంలో ఉంటుంది, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చున్నావు, నీవు సింహాసనాసీనుడిపై న్యాయం బట్టి తీర్పు తీర్చున్నావు. It prompts him to say that what God has done towards Goliath, it is justifiable and it is a righteous judgment of God. దేవుడు గొలియాతు పట్ల ఏదైతే చేస్తూ వచ్చాడో అది న్యాయము, అది న్యాయంగా ఉంటుంది. Our Lord maintains our right and causes us to get judgment. కాబట్టి మన దేవుడు మన పక్షంలో వ్యాజ్యమాడి మనకు న్యాయం తీర్చేవాడు. Right? ఎందుకు? Hello, Goliath in 1 Samuel chapter 17. మొదటి సమయంలో 17వ అధ్యాయంలో ఈ వ్యక్తి గొలియాతు ఏం చేస్తుంటే In chapter 17 and verse 10.
17-10 గమనిస్తే, And the Philistines said, I defy the armies of Israel this day, give me a man that now may fight with me. 17వ అధ్యాయం 10వ వచనం గమనిస్తే, ఈ దినమున నేను ఇశ్రాయేళ్ల సైన్యములను తిరస్కరించున్నాను, ఒకరు నియమించిన ఎడల వాడును నేను పోట్లాడుదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. Next statement he could have said, there is nothing wrong. Give me a man, I will fight. If he had said, there is nothing wrong. నాకు ఒక ఇవ్వండి, నేను అతనితో పోట్లాడుతాను చెప్పి దాని తప్పేం లేదన్నమాట. But before that, he began the statement with arrogance, saying, I defy the armies. దానికంటే ముందు గర్వంతో ఏమంటున్నాడు అంటే, ఈ దినమున నేను ఇశ్రాయేల్ సైన్యంలో తిరస్కరించున్నా అంటున్నాడు. Because in Ecclesiastes chapter 12, we read like this, for God shall bring every work into judgment. ఎందుకంటే మనము ప్రసంగి గ్రంథము 12వ ఏం చదువుతామంటే, దేవుడు ప్రతి కార్యమును తీర్పులను తీసుకొచ్చిన విశ్వస్తాం. Ecclesiastes 12:14, you can make a note, you can read it later. 12వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది అన్నమాట. ప్రతి క్రియ తీర్పు తీస్తాడు దేవుడు. And this man, he unnecessarily opened his mouth against armies of the living God, and for that reason this man was being judged by the righteous God. ఈ వ్యక్తి అనవసరంగా తన నోరు తెచ్చి మాట పలికాడు కాబట్టి దాని కొరకు ఈ దేవుడు తీర్పు తీసుకొచ్చాడు. The same very Psalm 9 and verse 8 we read like this, that he shall judge the world in righteousness. This would be the condition of every person who defies the armies of the living God. అదే 9వ కీర్తన 8వ వచనం చూస్తే, యెహోవా నీతిని బట్టి లోకం తీర్పు తీర్చును. కాబట్టి దేవుని బిడ్డలతో దీన్ని తిరస్కరించే ప్రతి వ్యక్తికి జరిగే పరిస్థితి. And whoever defies the authority of God has to face these consequences. దేవుని అధికారాన్ని తిరస్కరించే ప్రతి ఒక్కరికి కూడా ఇవే పర్యావసానం జరుగుతుంది. And one who refuses or rejects the loving open arms of salvation will also have to face the same kind of consequences. What is written in Psalm 9 and verse 8. దేవుడు చాచిన రక్షణ బాహువులను తిరస్కరించి తృణీకరించే ప్రతి ఒక్కరికి కూడా 9వ అధ్యాయం కీర్తన 8వ వచనం జరిగిన విషయం కలుగుతుంది. It's a very sad status. చాలా విచారకరమైన పరిస్థితి. Need to think about it. సార్ దాని గురించి ఆలోచించాలి. Because he judgeth with righteousness. ఎందుకంటే ఆయన నీతిని బట్టి తీర్పు తీర్చున్నాడు. Because he opened his mouth against the armies of the living God, he was made as a chaff. That's what we read in Psalm 23. కాబట్టి గొలియాతు జీవం గల దేవుని సైన్యం తిరస్కరిస్తూ నోరు తెరిచాడు కాబట్టి ఆయన ఒక ధూళి వల్ల చేయబడుతూ వచ్చాడు. You see in Psalm 9 and verse 9. 9వ కీర్తన 9వ వచనం చదివితే ఒకసారి, God also will be a refuge for the oppressed, a refuge in the times of trouble. నలిగిన వారికి తాను మహాదుర్గమగు, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగు. He is our refuge and refuge. Times we will see refuge. అక్కడ దుర్గము మహాదుర్గం అనే మాట మనకు కొన్నిసార్లు కనిపిస్తుంది. Refuge is found 2 times in English. In 9th verse, he says he will be a refuge for the oppressed and refuge in the times of trouble. అక్కడ ఇంగ్లీష్ లో చూస్తే 2 సార్లు నలిగిన వారికి, ఆపత్కాలంలో 2 సార్లు కూడా ఆయన మహాదుర్గం. For his refuge and continuous refuge we worship. ఆయన ఆశ్రయం కొరకు, ఆయన ఎడతెగని ఆశ్రయం కొరకు ఆయన ఆరాధిస్తాడు. And he remembers us in the time of trouble, and he is running for his life. As King David, he remembers how God was with him. ఆయన తనకు ఆపత్కాలంలో తన ప్రాణం కొరకు పారిపోతున్నప్పుడు దావీదు రాజు దేవుడు ఎట్లా ఆశ్రయదుర్గమైన తన జ్ఞాపకం చేసుకున్నాడు. Just simply does not write it because after this he also runs for his life because King Saul was hunting him so that he would kill him. ఊరికే అట్లా రాయలేదు కానీ ఈ అనుభవం తర్వాత సౌలు రాజు తనని తరుముతూ వస్తున్న విషయాలు కూడా తను జ్ఞాపకం చేసుకుంటూ ఆశ్రయం అని చెప్పి రాస్తున్నాడు. Man writes many psalms while being chased away into the wilderness, various circumstances. One of such psalms is the Psalm of Maskil in Psalm 32. ఈ వ్యక్తి అరణ్యంలో తరమబడుతున్నప్పుడు అనేకమైన కీర్తనలు రాస్తాడు. దాంట్లో ఒక కీర్తన 32వ అధ్యాయంలో మస్కిల్ అనే కీర్తన అది. In Psalm 32 and verse 7 he says, Thou art my hiding place, thou shalt preserve me from trouble, thou shalt compass me about with the songs of deliverance. Selah. 32వ కీర్తన 7వ వచనంలో, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు, విమోచన గానంతో నీవు నన్ను ఆవరించదువు. You are the Lord who will hide me in my trouble.
నా శ్రమలో నన్ను దాచే దేవుడు నువ్వే అని చెప్తున్నాడు. You are the one who will preserve me. నన్ను రక్షించడం నువ్వే అంటున్నాడు. I have no other place to go and hide, but you are my hiding place. Therefore I worship you. నేను వెళ్ళి దాచుకోవడానికి నాకు వేరే ఏ స్థలం లేదు ప్రభా, నువ్వే నా తాగుడు చిక్కించారు కావచ్చు. You are the one who remembers me in the time of trouble, and you are the one who will protect me when I am running away from you. నేను శ్రమలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నీవే. నేను ప్రాణం కొరకు పారిపోతున్నటువంటి కాపాడడం నువ్వే ప్రభు. Psalm 9 and verse 10. 9వ కీర్తన 10వ వచనం చూస్తే, Is here, and they that know thy name will put their trust in thee. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. What does he say here in other words? Lord God, thou art a trustworthy God. ఇంకో మాట ఏం చెప్తున్నా అంటే, దేవుడైన యెహోవా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభు అని చెప్తున్నాడు. Because you are trustworthy God, I want to worship you. I want to glorify you. I want to sing a song of praise at thy feet. నువ్వు నమ్మదగిన దేవుడు కాబట్టి నేను ఆరాధించాలనుకుంటున్నాను, స్తుతించాలనుకుంటున్నాను. నీ పాదాల దగ్గర నేను కీర్తించాలనుకుంటున్నాను ప్రభు అంటున్నాను. What a great words he speaks. And for thou, Lord, hast not forsaken them that seek thee. Wonderful words. ప్రభా నిన్ను ఆశ్రయించి వారు నువ్వు విడిచిపెట్టేవాడు కాబట్టి కావు అని చెప్పేసి అద్భుతమైన మాటలు రాస్తుంది. Reminds us of another scripture of another psalm in Psalm 91 and verse 40. 91వ కీర్తన 14వ వచనంలో ఇంకొక మాట మనకు దీనికి సంబంధించి కనిపిస్తుంది. Psalm 91 and verse 40. 91:14 చూస్తే, Because he hath set his love upon me, therefore will I deliver him. I will set him on high because he hath. అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతను తప్పించదును, అతను నా నామం ఎరిగినవాడు కనుక నేను కనపరచను. You are the one who love the Lord. నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే You need not do anything because he is the one who will somehow deliver you from all your troubles. నువ్వు ఏమీ చేయాల్సిన పని లేదు, కానీ నీ సమస్యలన్నిటి నుంచి కూడా ఏదో ఒక రీతిగా ఆయన నిర్ణయించుకోవాలి. Not only that, but he will also set you high and will also glorify you. Like that in other words, we are glorifying the Lord and Lord will glorify us. ఇది మాత్రమే కాదు, కానీ అక్కడ నేను అతను కనపరుస్తుందంటే ఆయన మనల్ని మహిమపరుస్తాడు, తద్వారా ఆయన కూడా మహిమ కలుగుతుంది. కాబట్టి ఆయన ఆరాధిస్తాను. Words of full understanding been rephrased by David after he defeats his enemy. అద్భుతమైన గ్రహింపుతో తన శత్రువును ఓడించిన తర్వాత దావీదు రాస్తున్న మాటలు ఇవన్నీ కూడా. Psalm 9 and verse 7 in conclusion, we will sing praises to the Lord which dwelleth in Zion. 9వ కీర్తన 11వ వచనంలో సియోని వాసి అయిన యెహోవాను కీర్తించును. There among the people his doings. ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురం చేయుడి. What does this speak of? Here sing praises to the Lord who dwelleth in Zion. When does the Lord who dwelleth in Zion? సియోని వాసి అయిన యెహోవాను కీర్తించాలంటే సియోనులో దేవుడు ఎప్పుడు నివాసం చేస్తాడు? Comes when he comes down to the earth, when he comes onto Mount Zion. There he is going to be glorified and worshipped for 1,000 millennial years. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలన చేసినప్పుడు అక్కడ ఆయన సియోనుగా ఆరాధించుకుంటాడు, defeating all his enemies. తన శత్రువులందరినీ ఓడించిన తర్వాత Triumphant Lord who comes upon Mount Zion. జయశాలైన దేవుడు సియోను కొండ మీద రాబోతున్నాడు. That expression David uses after he compares his victory over the Goliath with the victory over Satan. ఆ యొక్క మాటల్ని దావీదు ఏం చేస్తాడంటే తన విజయంలో తన శత్రువును ఓడించింది జ్ఞాపకం చేసుకుని రాబో కాలంలో దేవుడు తన శత్రువును ఓడించిన విషయాలు జ్ఞాపకం చేసుకుని రాసిన విషయం. This is a prophetical word which will come into fulfillment in the days to come when Lord Jesus Christ is going to come on a horse triumphantly and is going to land upon Mount Zion. ఇది ప్రవచన రూపంగా యేసు ప్రభువు రాబో కాలంలో విజయశాలిగా ఆయన సియోను కొండ మీదకి రాబోతున్న దాన్ని సూచిస్తూ రాసిన మాటలు. Will be worshipped and sung by 144,000 Israelites. అక్కడ 1,44,000 మంది ఇజ్రాయెల్ తో కూడా ఆయన గురించి ఆరాధించబడుతున్న సంఘటన. And uncountable saved people will sing praises. లెక్కించలేని రక్షించబడిన విశ్వాసులు కూడా ఆ సమయంలో దేవుని స్తుతిస్తారు. And if you see another expression in Psalm 107 verse 22, conclusion. ముగింపులో 107వ కీర్తన 22వ వచనం చూస్తే Psalm 107 verse 22, and led them
Let them sacrifice the sacrifices of thanksgiving and declare his works with rejoicing. 107వ కీర్తన 22వ వచనము వారు కృతజ్ఞతార్పణలు చెల్లించును గాక ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించును గాక. Lord, he is the same God who is an unchanging God who can keep it. ఎప్పుడు కూడా మారని దేవుడు ఆయన. అదే దేవుడు ఈ రోజు అట్లే ఉన్నాడు. నీకు లేదు నీకు నిజంగా Your heart lifted up to bring your sacrifices of thanksgiving to offer him this morning. ఉదయ కాలము ఆయనకు అర్పించే కొరకు నీ కృతజ్ఞతార్పణలు నీ హృదయం నింపబడిందా? Lord, who is our refuge and he is a present help. దేవుడైనా మనకు ఆశ్రయ దుర్గము, ఆయన నమ్ముకొని తాగిన దేవుడు ఆపత్కాలం. Therefore, worship him, praise him. కాబట్టి ఆయన ఆరాధించి ఆయన కీర్తించు. May the Lord enable us to bring our worship as a sweet smelling savor at his footstool. ఆయన పాదపీఠం దగ్గర పరిమళ సువాసన గల ఆరాధన అర్పించటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. Praise the Lord. We shortly get connected to you once again. ఇది అయిపోయిన తర్వాత వెంటనే మనం వేరే కలుసుకుందాం.